ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు దర్యాప్తు ముగిసింది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లుగా విజయవాడ సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. సిబిఐ సమర్పించిన తుది నివేదికను కోర్టు ఆమోదించింది. వైద్య బృందం సేకరించిన ఆయేషా భౌతిక అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని సిబిఐని ఆదేశించింది న్యాయస్థానం. ఈ నెల 27న తెనాలిలో ప్రభుత్వ భద్రత నడుమ మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది కోర్టు. ఆయేషా హత్య కేసులో నిందితులను గుర్తించడానికి తగిన ఆధారాలు లభించలేదని సిబిఐ ఇటీవల కోర్టుకు తుది నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా న్యాయస్థానం ఆమోదించింది. దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం అవశేషాలను సిబిఐ కోర్టు ముందుంచారు. ఈ క్రమంలో తమ కుమార్తె అవశేషాలను ముఖ్యంగా అంత్యక్రియల నిమిత్తం తమకు అప్పగించాలని కోరుతూ ఆయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఫిబ్రవరి 27న తెనాలిలో అంత్యక్రియలు జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని సిబిఐ, రెవెన్యూ, పోలీసు అధికారులు మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అవశేషాల తరలింపునకు ప్రత్యేక వాహనం, ఎస్కాట్, భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2007లో డిసెంబర్ 27న రాత్రి ఇబ్రహీంపట్నం హాస్టల్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. 18 ఏళ్లుగా సాగుతున్న దర్యాప్తులో నిందితులను గుర్తించలేకపోయారు. 2 దశాబ్దాలుగా ఆయేషా ఆత్మ రోధిస్తూనే ఉంది. ఆ రోజు హాస్టల్లో ఆయేషా చేసిన అరుపులు తల్లిదండ్రుల గుండెల్లో ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉన్నాయి. న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు ఎన్నిసార్లు కోర్టు మెట్లెక్కినా, ఎన్ని పోలీస్ స్టేషన్లను తిరిగినా నిరీక్షణ తప్ప న్యాయం దొరకలేదు. సిబిఐ విచారణ చేపట్టింది, సమాధిని తవ్వారు, రెండోసారి పోస్టుమార్టం చేశారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. హంతకుడి నీడ కూడా కనిపించలేదు. సాక్ష్యాలు లేవని కేసు మూసేశారు. ఇప్పుడు మళ్లీ ఆ తల్లిదండ్రుల చేతిలోకి ఆయేషా అవశేషాలు రాబోతున్నాయి. నిన్ను పుట్టించిన చేతులు ఇప్పుడు నీకు మళ్లీ వీడ్కోలు చెప్పాలి. ఇంత దారుణమైన బాధ ఏ తల్లిదండ్రులకు రాకూడదు. ఆ తల్లి కన్నీళ్లే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. వణుకుతున్న ఆ తండ్రి గుండెనే న్యాయ వ్యవస్థల్ని నిలదీస్తోంది. ఆయేషా, నీ ఆత్మకు శాంతి కలగాలి, నీ కుటుంబానికి ధైర్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.